సో మెన్కి ఎలా ఉంటుంది ఈ ట్రీట్మెంట్, ఉమెన్కి ఎలా ఉంటుంది? బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్లో మనం చేసేది పోస్ట్ డెలివరీ. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అవన్నీ అయిన తర్వాత కాబట్టి అప్పుడు మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది విమెన్లో మేము చూసింది. ఓకే. మెన్లో మోర్ ఆఫ్ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అబ్డోమెన్ బల్జ్ కనిపిస్తుంది. సో ఈవెన్ అదర్వైజ్ మేము టమ్మీ టక్ మెన్లో చేయాలంటే వీల్ అడ్వైజ్ దెమ్ కొంచెం వెయిట్ లూజ్ అవ్వమని ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ వెయిట్ అయితే కంపల్సరీ లూజ్ అవ్వాలి. కొంచెం అంటే ఎందుకంటే మెన్లో విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల పొట్ట లోపల ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. సో మజిల్ ఏమైతుందో ఉంటుందో మనం టైటన్ చేసినా కూడా అది అంత లోపలికి వెళ్ళదు. ఓకే. సో విజరల్ ఫ్యాట్ అనేది మనం అడ్రస్ చేయం టమ్మీ టక్లో, ఓన్లీ స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం, దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తాం. సో అందుకని మెన్లో విజరల్ ఫ్యాట్ లూజ్ అవుతే కొంచెం వాళ్ళకి ఫ్లాట్ టమ్మీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్ చేయించుకుంటారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఫుడ్ తీసుకుంటారు, మళ్ళీ ఆ బొజ్జ ముందుకు వచ్చేస్తుంటుందా? యూజువలీ అంటే దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ యూజువల్లీ లైపోసక్షన్లో ఏంటంటే మనం ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో ఆ ఏరియాలో డిపాజిట్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ. ఓకే. సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే మనం అబ్డోమెన్ దగ్గర ఫ్యాట్ తీస్తే ఆర్మ్స్లోనో హిప్స్ దగ్గర ఆర్ బ్రెస్ట్లోనో ఇట్లా డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్డోమెన్ పర్సే పెరగకపోవచ్చు, బట్ దెన్ మన వెయిట్కి అరౌండ్ 5 to 10% లిమిట్లో ఉంటే ఇట్స్ గుడ్. బియాండ్ దట్ మీరు వెళ్తున్నారు అంటే అగైన్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇన్ఫెక్షన్స్ హెవీగా అవుతాయి అనేది ఒక మిత్ అయితే ఉంది. సో మీరేం చెప్తారు? టచ్ వుడ్ అంటే నేను ఇప్పటిదాకా మా వాళ్ళకి ఎవరికి అంత మేజర్ అని కాదండి, ఈవెన్ మైనర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ రేర్. ఎవరికి ఎక్స్పెక్ట్ చేస్తామంటే కొంచెం మైనర్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్డ్, అది కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి మేము రెగ్యులర్గా చేస్తాం టమ్మీ టక్, ఎవరికి ఏం ఇష్యూస్ ఏమి ఉండలేదు. ఓకే. సో బట్ దెన్ ఎవరికైనా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నో ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మైనర్ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకనే ఒకవేళ డయాబెటీస్ కానీ స్మోకింగ్ ఇలా ఏమైనా ఉంటే వీ అడ్వైజ్ దెమ్ అవన్నీ ఒక 3 weeks ముందు నుంచి వర్క్ చేసుకొని, స్మోకింగ్ అయితే ఆపమంటాం బిఫోర్ ఎ మంత్ అట్లీస్ట్. డయాబెటీస్ అంటే అట్లీస్ట్ ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి లెట్ ద షుగర్ కమ్ అండర్ కంట్రోల్, దెన్ విల్ ప్లాన్ ఫర్ ద సర్జరీ. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే ఎలెక్టివ్ సర్జరీ అండి, ఇట్స్ నాట్ లైక్ ఇవాళ చేసేయాలనేది ఏం కాదు. అవును, ఎమర్జెన్సీ కాదు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు మనం తొందరగా పడి చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ టేక్ అవర్ స్వీట్ టైమ్ అండ్ దెన్ రిలాక్స్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అన్ని నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడే చేయాలి.